ఇంద్రియ గోచరమైనటువంటిదంతా శబ్దరూపం కానీ స్పర్శ రూపం కానీ శబ్ద స్పర్శ రూప రసగంధ ఏ రకమైన అనుభవం అయినా సరే అదంతా ఇదంలోనే కదా ఉంది. ఈ ప్రపంచంలో అదంతా కూడా దృశ్యం అంటాం దాన్ని, దృశ్య ప్రపంచం. ఇక్కడ లా ఏంటో తెలుసా? యదృశ్యం తద్ నశ్యం. ఇది ఒప్పుకుంటారా లేదా? అంటే అర్థం ఏంటంటే నాకేదైతే ఇంద్రియముల ద్వారా అనుభవం అవుతున్నదో అదంతా నశించిపోయేదే, నశించిపోతున్నది, నాకు తెలుస్తున్నది. అది కూడా నా అనుభవం చూస్తే అవన్నీ నశించిపోతున్నాయి. కాబట్టి యద్ దృశ్యం తద్ నశ్యం. కానీ యద్ ద్రష్ట తద్ సత్యం న నశ్యతి. ద్రష్ట ఎవరైతే